కేఎల్ రాహుల్ టాలెంటెడ్ ప్లేయర్, కానీ అవకాశాలను సరిగా వినియోగించుకోవడం లేదనే చర్చ ఉంది. బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్ లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా బరిలోకి దిగాడు, కానీ తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. మిడిల్ ఆర్డర్ ను ట్రబుల్స్ నుంచి గట్టెక్కించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో 52 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 16 పరుగులే సాధించాడు. 6వ స్థానానికి న్యాయం చేయలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా, అశ్విన్ మాత్రం విశ్వరూపం చూపించారు. బ్యాటర్స్ మాదిరిగానే రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లపై ఒత్తిడి పెంచి టీమిండియాకు అడ్వాంటేజ్ అందించారు. అయితే జడేజా, అశ్విన్ చేసిన పనిని రాహుల్ చేయలేకపోయాడన్న విమర్శలు వస్తున్నాయి. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయి ఉండి కీలకమైన ఇన్నింగ్స్ ఆడకపోతే ఎలా అనే వాదన వినిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ తప్పక నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే జట్టులో చోటుకే ఎత్తుపడే అవకాశం ఉంది. అందుకే రెండో ఇన్నింగ్స్ లో రాణించకపోతే 6వ స్థానంలో సర్ఫరాజ్ ను చూడొచ్చని మాజీలు చెబుతున్నారు. ఈ ఏడాది ఇంగ్లాండ్ తో సిరీస్ లోనే సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేశాడు. 3 మ్యాచ్ల్లో కలిపి 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఆడింది టెస్ట్ ఫార్మేటే అయినా దూకుడు చూపించాడు. ప్రస్తుతం టీమిండియాతోనే చెన్నైలో ఉన్నాడు. తన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ కేఎల్ ఫెయిల్ అయితే సెకండ్ టెస్ట్ లో సర్ఫరాజ్ ఖచ్చితంగా బరిలోకి దిగుతాడనే చర్చ ఉంది. ఓ రకంగా కేఎల్ ను టీమ్ మేనేజ్మెంట్ గౌరవిస్తోంది. రాహుల్ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటోంది. పేస్, స్పిన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటాడని నమ్ముతోంది. విదేశాల్లోనూ మంచి రికార్డు ఉందనే వాదన వినిపిస్తోంది. తొలి టెస్ట్ కు ముందు రాహుల్ కు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మద్దతుగా నిలిచాడు. కేఎల్ ఓ స్టార్ ప్లేయర్ అన్నాడు. ఇక జట్టులో చోటు కోసం ఇప్పుడు తీవ్రమైన పోటీ ఉంది. ఇలాంటి టైంలో రాహుల్ పై ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడిని తట్టుకుని రాణించడం కేఎల్ కు కూడా కొత్తేమీ కాదు. గతంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఫిట్నెస్ సమస్యలను ఫేస్ చేశాడు. బంగ్లాదేశ్ తో టెస్ట్ కు ముందు రాణించాడు. సౌత్ ఆఫ్రికా టూర్ లో కీలకమైన సెంచరీ కొట్టాడు. ఇంగ్లాండ్ పై హైదరాబాద్ టెస్ట్ లోనూ హిట్ అయ్యాడు. బిగ్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే గత రికార్డుల కంటే ఇప్పుడు రాణించడం కీలకమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రెండో ఇన్నింగ్స్ లో దంచేసి టీమిండియాలో సెటిల్ అయిపోవాలంటున్నారు. దీంతో చపాక్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో అందరి చూపు కేఎల్ రాహుల్ పైనే పడబోతోంది.